వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులను కాపాడుకునేందుకే హైడ్రాను అడ్డుకుంటున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థత. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మహిళల పట్ల అత్యున్నతమైన ఆలోచనతో ఉన్నారు. గాంధీ భవన్లో ఇందిరా ఫెలోషిప్ ఫర్ ఉమెన్ వారి ఆధ్వర్యంలో శక్తి అభియాన్ పోస్టర్ ఆవిష్కరణలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచిన హైకోర్టుకు ధన్యవాదాలు. మీడియాతో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ. నిజామాబాద్ జిల్లాలో పలు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. కామారెడ్డిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన. బస్టాండ్ పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులో ఏర్పాటు. నిజామాబాద్ నుంచి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు. ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి వెల్లడి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వరి సోయా పంటల పరిశీలన. వృద్ధుల సంరక్షణ కోసం పాటుపడుతున్నది రోటరీ క్లబ్. నగరంలోని బోర్గాంపి వృద్ధుల శరణాలయంలో వృద్ధుల దినోత్సవంలో క్లబ్ అధ్యక్షుడు బీరెల్లి విజయరావు. మనం చేసే పనులే రేపటి రోజు మనకు ఎదురవుతాయి. వృద్ధుల దినోత్సవం సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా జడ్జి సునీత కుంచాల. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులను కాపాడుకునేందుకే హైడ్రాను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసి బాధితులకు సంబంధించి పునరావాసం కల్పించిన తర్వాతే కూల్చివేతలు చేపడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దన్నారు. గత ప్రభుత్వం 10 లక్షల రూపాయల కోట్ల అప్పులు చేసిందని పేర్కొన్నారు. అప్పుల తెలంగాణ ఇప్పుడిప్పుడే చక్కదిద్దుతున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీని విడతల వారీగా చేస్తున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన ధరణి వెబ్సైట్లో తప్పిదాల వల్లనే కొందరికి రుణమాఫీ నిలిచిపోయిందని చెప్పారు. సమావేశంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ఆర్కెల నర్సారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, టీపీసీసీ కార్యదర్శి నాగేష్ రెడ్డి, కాంగ్రెస్ నగరాధ్యక్షుడు కేశవేణు తదితరులు పాల్గొన్నారు. కేవలం ఇప్పుడు హైడ్రా మీద పడ్డారు. మీ స్వార్థాల కొరకు మీ ఎంబడి తిరిగేటోళ్ళు, మీ కొరకు మీరు 111 గెస్ట్ హౌస్లు కట్టుకొని ఉండేటోళ్లకు మీ ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఏమి ఇబ్బందులు చేస్తలేదు. ఫ్లడ్స్ వచ్చిన దానికి మన చట్టాల ప్రకారం ఏం చేయాలో చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క హట్టు తీయాలి మనం, అయినా ఇందల్లరి చేస్తూ ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడ కూడా
చిన్న వాళ్ళని అకామిడేషన్ లేకుండా షిఫ్ట్ చేయొద్దు. అలాగే ఎక్కడైనా డబుల్ రూమ్ బెడ్రూమ్ కానీ ఇంకోటి కానీ మొన్న అడిగాను ఈ ఆఫీసర్ 1100 పర్సన్స్కు 1100 మందికి అలాగ అకామిడేషన్ చేస్తూ ఉన్నాం. డబుల్ బెడ్రూమ్ కానీ ఇంకెక్కడేది ఉంటాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మహిళల పట్ల అత్యున్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇందిరా ఫెలోషిప్ ఫర్ ఉమెన్ వారి ఆధ్వర్యంలో శక్తి అభియాన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ మహిళల పట్ల అత్యున్నతమైన ఆలోచన విధానంతో ఉన్నారని, ఎంతో మేధమదనం చేసిన తర్వాత రాజకీయ వ్యవస్థలో గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు మహిళల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం కోసం ఈ ప్రతిష్టాత్మకమైన శక్తి అభియాన్ని ఇందిరా ఫెలోషిప్ ఫర్ ఉమెన్ సంస్థను స్థాపించారని, ఇందిరా ఫెలోషిప్ ప్రోగ్రాం అన్నది శక్తి అభియాన్లో ముఖ్యమైన భాగమని, దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు జనాభా ప్రాతిపదికన వనరుల్లో, విద్యలో, ఉద్యోగాలలో, చట్టసభల్లో సమాన అవకాశాలు కల్పించడం కోసం వారికి సమాన హక్కులు కోరుతూ దాని సాధన కోసం పోరాటం చేయడం, సమకాలీన గాడి తప్పిన రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మహిళల ఆలోచన, అన్నింటా వారి భాగస్వామ్యం ఎంతో అవసరమని రాహుల్ గాంధీ బలంగా నమ్ముతారన్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేరారు. వైద్య పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు నిర్వహిస్తున్న పరీక్షలు సాయంత్రానికి పూర్తి కానున్నాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ కవిత గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. గతంలో ఢిల్లీలో ఎయిమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించగా గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అవే సమస్యలతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. మరికొన్ని రోజుల్లో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పాల్గొంటారో లేదా అని ప్రచారం జరుగుతుంది. అలాంటి సమయంలో కవిత ఆసుపత్రికి వైద్యం కోసం చేరడం పట్ల ఆమె అభిమానులు, పార్టీ నాయకులు ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారు. హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచిన హైకోర్టుకి మాజీ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకో హటావో అనే నినాదం ఉండేది. కానీ ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గరీబ్కో బగావో అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే స్కానింగ్, కూల్చడం, కాల్చడం, కన్స్ట్రక్షన్, డిస్ట్రక్షన్ ఉంటున్నాయన్నారు. హైడ్రా పేరుతో హైడ్రా డ్రైవేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి పంచభూతాలను దోచుకుంటున్న ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఎక్కడ చూసినా కుంభకోణాలే కనిపిస్తున్నాయి. భూ కుంభకోణాలు, ఆకాశంలో కుంభకోణాలు జరుగుతున్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, రాబర్ట్ వాద్రా, రంగనాథులు కలిసి హైదరాబాద్లోని పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారన్నారు. వెంటనే హైడ్రాను రద్దు చేయాలని, కూల్చడాలు మానుకోవాలని తెలిపారు. హైడ్రాను రద్దు చేయకపోతే, రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆర్మూర్ రైతులు మిమ్మల్ని తరిమి కొడతారు. గతంలో రైతులు తరిమి కొట్టిన రోజులను చూసే ఉంటారని తెలిపారు. భారతదేశంలో అతిపెద్ద కుంభకోణం ఏదైనా ఉంది అంటే మూసీ నది రివర్ ఫ్రంట్ 1,50,000 కోట్ల రూపాయలు, నమామి గంగా ప్రాజెక్టు 40,000 కోట్లకు చేస్తుంటే కేవలం 53 కిలోమీటర్లు ఉన్న మూసీ నదికి 1,50,000 కోట్ల రూపాయలు పెడదామనడం విడ్డూరమన్నారు. రైతులకు 30,000 మందికి రుణమాఫీ వెంటనే చేయాలి. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా 2,500 రూపాయలు ఇవ్వాలి. 4,000 రూపాయల పెన్షన్లు ఎక్కడికి పోయాయన్నారు. అనేక పథకాల ద్వారా అన్ని కులాల వారికి అందాల్సిన సంక్షేమ పథకాలు అందేలా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. 420 పథకాలను తీసుకొచ్చి ప్రజలకు ఏమీ చేయకుండానే ప్రజలపై హైడ్రా పేరుతో ఎన్నో మోసాలు చేస్తున్నాయని అన్నారు. మురికితో ప్రాణాయం చేస్తున్న నువ్వు వెంటనే ఢిల్లీకి వెళ్లి పెద్దలతో మాట్లాడి హైడ్రాను రద్దు చేసి రైతులందరికీ రుణమాఫీ ఇవ్వడంతో పాటు రైతు బంధు, కళ్యాణ్ లక్ష్మి, తులం బంగారం వెంటనే అందించాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన ప్రజలు పాతాళంలోకి తొక్కిస్తారని హెచ్చరించారు. నిన్న హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచి హైకోర్టు చేసిన వ్యాఖ్యలకు నేను హ్యాట్సాప్ చెప్తా ఉన్నా. గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ గరీబోంకు హటావో అనే నిదానం ఉండేది. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గరీబోంకు బగావో అనే నిదానంతో హైదరాబాద్లో ముందటికి వెళ్తూ ఉన్నాడు. కాంగ్రెస్ అంటేనే తెలుసు కాల్చడాలు, కూల్చడాలు, పేల్చడాలు అని చెప్పి తేలిపోయింది. కాంగ్రెస్ అంటేనే కన్స్ట్రక్షన్ కాదు డిస్ట్రక్షన్ అని తేలిపోయింది. హైడ్రా పేరు మీద ఇలా డైవర్షన్ టాక్టిక్స్ చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ అంటే ఒక స్కాంగ్రెస్ అని, ఒక స్కామ్ల పార్టీ అని, ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని.
సమాజంలో ప్రతి ఒక్కరికి దైవభక్తితో పాటు ఎదుటి వారిపై ప్రేమ అభిమానాలు ఉండాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయ 14వ వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎదుటి వారిని గౌరవించినప్పుడే సమాజంలో సేవా సౌభ్రాతృత్వం ఏర్పడుతుందన్నారు. భక్తితో పాటు సమాజ సేవకు అది ఉపయోగపడాలన్నారు. సాయిబాబా ఆలయ నిర్వాహకులు వెంకటేశ్వర శర్మ చేస్తున్న సమాజ సేవను ఎమ్మెల్యే కొనియాడారు. ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, జిల్లా రామ్మోహన్, మాజీ జెడ్పీటీసీ రజిత ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, అంతిరెడ్డి, రాజురెడ్డి, మాజీ ఎమ్మెల్సీ అడకల నర్సారెడ్డి తదితరులు ఉన్నారు. మంచి పిల్లలు కల్పిద్దాం. ఇప్పుడు 6 నెలల్లో జాబులు ఇస్తున్నాం మా జాబులు మీకే చదువుకున్నా లేదమ్మా. టీచర్స్ జాబులు ఇస్తున్నాం. రేపు నిన్న ఒకటి ఇచ్చినాం. కాలేజీలకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు 20 కాలేజీలు దగ్గర కనిపించదు కానీ ఒక్క లెక్చరర్ని చదువుకునే టీచర్ని ఒక్కరికి పెట్టాలి. సాక్షి గారు 20 కాలేజీలు 300 మంది టీచర్లు రావాలి. సాలూరు మండలంలో గల పలు గ్రామాలను రైతులతో కలిసి సోయాబీన్, వరి పంటలను మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. శాసనసభ్యులు, పెద్దలు, రైతు బాంధవులు సుదర్శన్ రెడ్డి సాలూరు మండలంలోని మందన్న గ్రామంలో పర్యటించారు. సోయా పంట రైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడుతూ త్వరలో సోయా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దయచేసి రైతులు తక్కువ ధరకు దళారులకు అమ్మకూడదని, ప్రభుత్వ మద్దతు ధర 4,892 రూపాయలు పొందాలని, అలాగే 2 లక్షలు రుణమాఫీ కాని రైతులకు త్వరలో రుణమాఫీ చేయడం జరుగుతుందని, చెరుకు పంట వేసేందుకు రైతులు ముందుకు వస్తే షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తామని చెప్పగా అందుకు రైతులు తప్పకుండా చెరుకు పంటను వేస్తామని తెలపడం జరిగింది. మందన్న గ్రామంలోని ప్రభుత్వ భూమిలోని పేదలకు త్వరలో సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. సోయా వేసడం జరిగింది. సోయా క్రాప్ వచ్చింది, బాగానే ఉంది. ఎప్పుడైనా వర్షాలు పడతాయేమని రైతులు ఆందోళన ఉన్నారు. తప్పనిసరిగా మరి రేపు అమావాస్య ఎల్లుండి నుంచి 3rd అంటే ఎల్లుండి కదా, ఎల్లుండి నుంచి ఫర్టిలైజేషన్ అయినా ఇసుక చైర్మన్ వారు 3rd నాడు వచ్చి స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ ఒకటి, ఊసలు ఒకటి, మీరందరికి ఒకటే. మనము ఒక 100 మంచి బ్యాగులు ఇచ్చి, కుంటాల్స్ ఇచ్చి, దాంట్లో ఒక 3-4 కుంటాల్స్ బాగాలేకుండా అన్ని రిటర్న్ వస్తున్నాయి. దయచేసి అది చేయకండి. అది వేరే పెట్టండి. అది వేరే ఆమె పెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. అర్థమైందా? అది చేయండి. మనం చేసే పనులే రేపటికి మనకు ఎదురవుతాయని జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్లో ప్రపంచ వాయువృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జిల్లా జడ్జి సునీత కుంచాల జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్వహించారు. వృద్ధులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. నిరాశ్రయులైన వృద్ధులను ఆదరించాలని సూచించారు. వృద్ధుల అనుభవాల నుంచి భవిష్యత్ తరాలు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. ఈరోజు మనం చేసే పనులే మళ్ళీ రేపు మనకు రిపీట్ అవుతాయని, అందుకుగాను మనం మన తల్లిదండ్రులను మంచి చూసుకున్నట్లయితే భవిష్యత్ తరాలు కూడా మనల్ని అలాగే చూసుకుంటారని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఈ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు వెళ్ళగా న్యూ అంబేద్కర్ భవన్లో వయోవృద్ధులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ దండు నీతు కిరణ్ హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం అంటే తనకు చాలా సంతోషంగా ఉంటుందని, పెద్దవారిని కలిసినప్పుడు వారి తల్లిదండ్రులను కలిసినట్టే ఉంటుందని, అందుకే ఏటా ఈ కార్యక్రమాన్ని పిలవగానే ఖచ్చితంగా హాజరవుతానని ఆమె పేర్కొన్నారు. వయోవృద్ధుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అలాగే వారి ఆస్తులపై తదనంతరం అని వీలునామా చేసి పెట్టుకున్నట్లయితే వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ బుస్సా ఆంజనేయులు, సుధాం లక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి రసూల్బే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు.
అందరూ చెప్తున్నట్టు మనము మన తల్లిదండ్రుల్ని బాధ్యతగానే భావించాలి. అందరూ ఈ రోజుల్లో చూస్తున్నాం, ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోయాయి, తల్లిదండ్రుల్ని ఎవరూ సరిగ్గా పట్టించుకోవట్లేదు. కానీ అది అందరి బాధ్యత. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులు లేకపోతే మనం ఈరోజు ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఖచ్చితంగా ఉండము. కాబట్టి మన కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు, ఎన్నో కష్టాలు పడి తల్లిదండ్రులని మనల్ని ఇంత మంచి ప్లేస్లో పెట్టిన తర్వాత వాళ్ళకి ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఇచ్చేది ప్రేమ, అనురాగం, ఆప్యాయత. ఇవే. వాళ్ళే మన నుంచి బంగారం ఇవి కోరుకోరు. వాళ్ళు కోరుకునేది కలిసి ఉండడం, మనతో, మన నుంచి చిన్న ప్రేమ. కాబట్టి ఇవన్నీ కూడా మనం వాళ్ళకి అందించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారని స్కూల్ చైర్మన్ జగత్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల ఆర్బీవీఆర్ఆర్ పాఠశాలకు చెందిన విద్యార్థినులు అండర్-17 హ్యాండ్బాల్ జిల్లా స్థాయి పోటీల్లో గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారని చైర్మన్ జగత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన వారిలో వైష్ణవి, రాజరాజేశ్వరి ఉన్నారన్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల చైర్మన్ జగత్ రెడ్డి, డైరెక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, హెచ్ఎం వీణారెడ్డి, అసిస్టెంట్ హెచ్ఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం రోటరీ క్లబ్ పాటుపడుతుందని రోటరీ క్లబ్ అధ్యక్షుడు బీరెల్లి విజయరావు తెలిపారు. నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక బోర్గంలో ఉన్నటువంటి సాయిగంగా శరణాలయంలో వృద్ధుల దినోత్సవం క్లబ్ ఆధ్వర్యంలో జరుపుకొని శరణాలయాల్లోని వృద్ధులకు 24 కుర్చీల వితరణ చేశారు. క్లబ్ అధ్యక్షులు బీరెల్లి విజయరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 1న ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకుంటారని, పెద్దల పట్ల నేటి తరం చూపిస్తున్న వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవాన్ని జరుపుకోవాలని ఆవశ్యకత ఉందని గుర్తించి అక్టోబర్ 1న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని తెలిపారు. సాయిగంగా శరణాలయాన్ని నిర్వహిస్తున్న భూమారెడ్డి దంపతులకు అభినందనలు తెలుపుతూ ఎందరినో చేరదీసి వారికి శరణాలయాన్ని ఏర్పాటు చేసి వారి బాగోగులు చూస్తున్నందుకు క్లబ్ సభ్యులందరూ కలిసి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ వారు కోరిన నిమిత్తం క్లబ్ సభ్యులైన రవిప్రకాష్ జైన్ దాతగా కుర్చీల వితరణకు ముందుకు వచ్చారని తెలిపారు. తదనంతరం రోటరీ సభ్యులు వృద్ధులకు ఫలాలు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో కార్యదర్శి గంగారెడ్డి, ధర్మపురి సురేందర్, తులసిదాస్ పటేల్, రాజ్ కుమార్ సుబేదార్, సతీష్ షాహా, ధన్పాల్ శ్రీనివాస్, ఆకుల అశోక్, ఇందూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారితో పాటు శరణాలయంలోని వృద్ధులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో ఘనంగా బతుకమ్మ పండుగ సంబరాలు నిర్వహించారు. నేడు స్థానిక సెయింట్ జేవియర్స్ హైస్కూల్లో తెలంగాణలో అతి ముఖ్యమైన పెద్ద పండుగ అయిన బతుకమ్మ సంబరాలు పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తూ ఈ బతుకమ్మ సంబరంలో రంగురంగుల పువ్వులతో అలంకరించిన బతుకమ్మలను ఏర్పరిచి పాఠశాల మహిళా ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంబరంగా, ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ అద్భుతమైన భక్తి పాటలతో ఆడుతూ పాడుతూ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అలాగే మన ఈ బతుకమ్మ పండుగతో పాటు దసరా ఔన్నత్యాన్ని తెలిపే విధంగా రామాయణ చరిత్రను, మహాభారతంలోని కొన్ని ఘట్టాలను దృశ్యాలతో సహా కన్నులకు కట్టినట్లుగా ప్రదర్శించి పండుగల గొప్పదనాన్ని చాటి చెప్పామని పాఠశాల చైర్మన్ పాకాల నరసింహారావు, ప్రిన్సిపల్ లతాగౌడ్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ పండుగ సంబరాలకు ముఖ్య అతిథిగా హరిచరణ్ హిందీ విద్యాలయ మాజీ ప్రిన్సిపల్ పాకాల పుష్ప ముఖ్య అతిథిగా పాల్గొని సంబరాలను పర్యవేక్షించారు. అందరికీ నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ముందుగా అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అదేవిధంగా మన నిజామాబాద్ పౌరులందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు. అయితే ఈ బతుకమ్మ పండుగను ఆ సెయింట్ జేవియర్స్ స్కూల్లో అంటే ఎప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బతుకమ్మ పండుగను ఇంట్రడ్యూస్ చేశారు. అంటే అంతకుముందు లేదన్నట్టు కాదు, వీరు కొద్దిగా దాన్ని ముందుకు తీసుకెళ్లారు. దాన్ని పురస్కరించుకొని 10 ఏళ్ల క్రితం నుంచి, అంటే 14 నుంచి మేము మా స్కూల్లో బతుకమ్మ పండుగను, ఈ వేడుకలను మేము జరుపుకుంటున్నాం. వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని వయోవృద్ధుల ఫోరం భవనంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృద్ధులు ఆరోగ్యవంతంగా ఉండాలని, తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో వారం రోజుల పాటు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాలను నిర్వహించుకోవడం జరిగిందన్నారు. తల్లిదండ్రులను సరిగా చూడని వారికి చట్టం అండగా నిలుస్తుందని తెలిపారు. తల్లిదండ్రులను పోషించని వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. వృద్ధులు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. యోగా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని తెలిపారు.
ప్రతిరోజు నడక వ్యాయామం చేయాలని, తద్వారా ఆరోగ్యవంతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ వృద్ధులు తమ మనుమలు మన్మరాలతో కాలక్షేపం చేయాలని సూచించారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. జిల్లా సంక్షేమాధికారి బాబయ్య మాట్లాడుతూ వయోవృద్ధులను చిన్నపిల్లల్లా చూసుకోవాలని, ఆప్యాయంగా పలకరించాలన్నారు. వృద్ధులను గౌరవించుకోవాలని కోరారు. నిరాదరణకు గురైన వృద్ధులకు చట్టం అండగా నిలుస్తుందని తెలిపారు. యోగా, వాకింగ్, క్యారమ్ వంటి పోటీలను ఈ సందర్భంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం పలువురు వృద్ధులను శాల్వాలతో సత్కరించారు. వివిధ పోటీలో గెలుపొందిన వారికి కలెక్టర్ మెమోంటోలు అందజేశారు. వృద్ధుల సంక్షేమ ఫోరం ఆవరణలో కలెక్టర్ మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో వృద్ధుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ 1 వీక్ నుంచి సీనియర్ సిటిజన్స్ కోసం యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారా అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఈరోజు యాక్టివిటీస్లో ఉన్న విన్నర్స్ కూడా ఫెలిసిటేట్ చేస్తున్నాము. సో ఫస్ట్ కాంగ్రాచులేషన్స్ టు ఆల్ ద విన్నర్స్. దాని తర్వాత ఫర్ సీనియర్ సిటిజన్స్ 2-3 పాయింట్స్ ముఖ్యంగా ఏంటంటే హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటించారు. ఈ సందర్భంగా కామారెడ్డి కొత్త బస్టాండ్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ బస్టాండ్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని సూచించారు. ప్రతి వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. తనకు 10 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగిందని, వాటిలో పర్యటించనున్నానని పేర్కొన్నారు. మొదటగా కామారెడ్డి నియోజకవర్గంలో పర్యటించడం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అనంతరం బీజేపీ సభ్యత్వ కార్యక్రమంతో పాటు కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షురాలు అరుణతార, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 17 सितंबर से 2 अक्टूबर तक हम स्वच्छता पखवाड़ा शुरू किया है. माननीय प्रधानमंत्री जी का स्वच्छ भारत जो उन्होंने ऐलान किया था 10 वर्ष पहले, इसमें सच में बोलना है तो असर तो बहुत हुआ है. एक तो सरकार जो करना था वो बड़ी मात्रा में स्वच्छता के लिए जो कुछ भी करना था, वो टॉयलेट कंस्ट्रक्शन हो, सॉलिड वेस्ट मैनेजमेंट का यूनिट हो, हर घर से इकट्ठा करने के लिए, वेस्ट इकट्ठा करने के लिए गाड़ी वगैरह का हो, ये सब के लिए बहुत बड़ी मात्रा में पैसा तो आवंटित किया है. నగరంలోని వినాయక్ నగర్లో గల ఇండియన్ పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో ఇండియన్ పబ్లిక్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ నందన్ రెడ్డి ఆదేశం మేరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అందరూ కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సాంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరుపుకుంటామన్నారు. తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటారన్నారు. ఇండియన్ పబ్లిక్ స్కూల్లో అన్ని మతాల పండుగలు జరుపుకుంటామని తెలిపారు. కుల మత భేదాలు లేకుండా అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. గత 25 సంవత్సరాల నుండి మా పాఠశాల యందు బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. మన రాష్ట్ర పండుగలే కాకుండా అన్ని పండుగలు మా ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరుపుకుంటాము. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనసూయ, రాజహంస, రమ, నానిత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎవ్రీవన్, నిజామాబాద్ ప్రజలందరికీ కూడా ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మేము ఇండియన్ పబ్లిక్ స్కూల్లో వర్నీ రోడ్ నిజామాబాద్లో ఘనంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ అందరం కలిసి ఘనంగా మేము ఈ బతుకమ్మ పండుగని జరుపుకుంటాము. ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేయాలంటే, బతుకమ్మ పండుగని మనం పువ్వులతో పేర్చడం వల్ల నీటిలో ఉన్న కలుషితమైన క్రిమి కీటకాలు అవన్నీ కూడా పూల వల్ల అవి బ్యాక్టీరియా అంతా నశించిపోయి వాటర్ని ప్యూరిఫై చేస్తాయి. నా పేరు నందురెడ్డి, ఇండియన్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ కరస్పాండెంట్. ముఖ్యంగా ఈరోజు పోవాల్సింది ఏంటంటే, ఈరోజు మేము బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవడం జరిగింది. కారణం ఏంటంటే, రేపటి నుంచి సెలవు దినములు కాబట్టి ఈరోజు మేము మా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు మరియు పిల్లల యొక్క పేరెంట్స్ అందరం కలిసి ఈ బతుకమ్మ పండుగను ఈరోజు చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. దర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలో ఎంఆర్ఓ ఇసుక డంపకు వేలంపాట నిర్వహించారు.
దర్పల్లి మండల దుబ్బాక గ్రామంలో నిన్న గ్రామ శివారులో గల ఇసుక డంపింగ్ గుర్తించి పట్టుకున్న ఇసుక డంపుకు ఈరోజు వేలం నిర్వహించారు. సుమారు 55 ట్రాక్టర్ల డంపుకు ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో పాల్గొన్న కావేటి నరేందర్, వినోద్ మధ్య వేలం పాట జరిగింది. దాంట్లో 72,500కు దుబ్బాక చెందిన వినోద్ దక్కించుకున్నారు. దానికి 48 గంటలలోపు ఉసుకెను తరలించుకోవాలని, మండల స్థాయిలో ఎక్కడైనా పోసుకోవాలి, డంపు చేయరాదని ముందుగానే ఎంఆర్ఓ మాలతి వారికి సూచించారు. దానికి అనుగుణంగానే 72,500 పాట పాడిన వినోద్కు ఈరోజు కలెక్టర్ పేరు మీద డీడీ తీయాలని సూచించారు. 48 గంటలు దాటినా, మండలం దాటినా ఇంకెక్కడ డంపు చేసినా మాకు సంబంధం లేదు, మళ్ళీ దొరికితే సీజ్ చేయడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ఇసుక డంపు సీజ్ చేసి ఉంటుంది. దాన్ని ఈరోజు అంటే 1-10 అక్టోబర్ రోజు వేలం వేయమైనది. దానికి గాను అత్యధికంగా 72,500 పాడి వినోద్ కుమార్ అనే వ్యక్తి చేసుకున్నాడు. అబ్బాయి ఫైనల్ చేసినాము. దానికి 50 ట్రిప్ల వరకు ఉంటారు ఇసుక. 72,000 ఫైనల్గా పాడి అబ్బాయి తీసుకున్నాడు. లోపల అక్కడ నుంచి దాన్ని అబ్బాయి తీసుకెళ్ళిపోవాలి. మేము ఇచ్చే లెటర్ 48 అవర్స్కే ఉంటుంది. తర్వాత మళ్ళీ దాన్ని ఇంకెక్కడన్నా డంప్ చేసినా, లేకపోతే వేరే వాళ్ళకి అంటే వేరే అదర్ డిస్టిక్ చేసినా కానీ మళ్ళీ దానికి ఫైన్ వేయాల్సి వస్తుంది. కాబట్టి ఆయన లోకల్ విత్ ఇన్ దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొలి శుక్రవారం అక్టోబర్ 4వ తేదీన ఉదయం 11 గంటల నుండి ముబారక్ నగర్లోని శ్రీ 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 పెద్దమ్మ తల్లి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమం కలదు. భవానీ దీక్షాదారుల కోసం ప్రత్యేక భిక్షా సౌకర్యం ఏర్పాటు. అధిక సంఖ్యలో భక్తులు, భవానీ దీక్షాదారులు పాల్గొని మహా అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. జై జై పెద్దమ్మ తల్లి. చర్చి నడవనీయకుండా చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పాస్టర్ ఇజ్రాయెల్ అన్నారు. సోమవారం జిల్లా పాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు జకరియా ఆనంద్ భీమ్గల్ పట్టణ కేంద్రంలోని చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ సంఘ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాస్టర్ ఇజ్రాయెల్ మాట్లాడుతూ, నాపై తప్పుడు ప్రచారం చేస్తూ చర్చిని నడవనీయకుండా చేస్తూ అక్రమ గోడను తొలగించాలని కొంతమంది కలెక్టర్కు ఫిర్యాదు చేయడాన్ని ఖండిస్తూ సోమవారం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు నన్ను 5 లక్షలు డబ్బులు డిమాండ్ చేయగా నిరాకరించడంతో తనపై కక్షగట్టి అసత్య ప్రచారం చేస్తూ గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు పాస్టర్పై చర్యలు తీసుకోవాలని కలవడం జరిగిందన్నారు. ఆ 4 వ్యక్తుల వల్ల మాకు ప్రాణాపాయం కూడా ఉందని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు. బెంగళూరు ప్రెసిడెంట్ దేవిదాస్, వైస్ ప్రెసిడెంట్ సుధాకర్, వెల్గూర్ ప్రెసిడెంట్ సియోను, ప్రభు కృపాకర్, ప్రభు రాజేష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామము భీమ్గల్ 10వ వార్డులో మాకు చర్చి ఉంది. మరి అలాంటి చర్చిని తొలగించాలని, అక్రమ గోడను కూల్చివేయాలని కొందరు గడిచినటువంటి ప్రజావాణిలో కలెక్టర్ గారి వద్దకు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. మరి దానిని ఖండించడానికి గాను ఈ దినం నేను మరియు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ ఫ్రంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు ఏ రమేష్ బాబు డిమాండ్ చేశారు. మున్సిపల్ యూనియన్ సమావేశం సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ, కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలను పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం సరైంది కాదని, గత ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి మర్చిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు జరుపుతామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చే 10 నెలలు అవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలను చర్చించకపోవడం సరైంది కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను పెంచాలని, శానిటేషన్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, డ్రైవర్లకు, ఇంజనీరింగ్ సిబ్బందికి 29,000 రూపాయలు ఇవ్వాలని, సిబ్బందికి 31,000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన నిర్వహించాల్సి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు భూపతి, ఏక్నాథ్, సంతోష్ సింగ్,
సూర్య రవి తదితరులు పాల్గొన్నారు. హామీ మేరకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి ఈరోజు పర్మనెంట్ చేయాలనేటువంటి డిమాండ్ తోటి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఈ ప్రభుత్వాలు స్పందించేటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ కార్మికుల వేతనాల్ని పెంచాలనేటువంటి డిమాండ్ తోటి రాబోయే కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతోటి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించాలనేటువంటిది నిర్ణయించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ పరిధిలో ఇప్పటికే కార్మికులు తమ ఆందోళనను వెలుబుచ్చుతూ ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేయాలని. చదువుకు పేదరికం అడ్డురాదని, చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని సాలూరా ముద్దుబిడ్డ యాచారం గగన్ నిరూపించారు. సాలూరా మండలానికి చెందిన యాచారం గగన్ కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగంలో స్థిరపడాలనే లక్ష్యంతో నిరంతరం సాధన చేశాడు. సోమవారం విడుదలైన డిఎస్సి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని 3వ ర్యాంకు సాధించాడు. వివరాల్లోకి వెళ్తే మండల కేంద్రమైన సాలూరా గ్రామానికి చెందిన యాచారం గగన్ చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. ఆర్థిక పరిస్థితులు సరిగా లేక తాను టైలర్ పని చేస్తూ చిన్నపిల్లలకు ట్యూషన్లు చెబుతూ కష్టపడి చదివి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో రోజుకు 14 గంటలు చదువుతూ ఉపాధ్యాయ కొలువు సాధించాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు తోటి స్నేహితులు గగన్ని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. నిజామాబాద్ జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దార్ క్యాడర్లో ఉద్యోగ విరమణ చేసిన కలెక్టరేట్ కార్యాలయ ఈ సెక్షన్ పర్యవేక్షకుడు విజయేందర్ రెడ్డి అందించిన సేవలు ప్రశంసనీయమని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. విజయేందర్ రెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలు, శాల్వాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. రెవెన్యూ శాఖ ఉద్యోగిగా విధుల్లో చేరిన విజయేందర్ రెడ్డి ఎలాంటి రిమార్క్స్ లేకుండా సర్వీస్ను పూర్తి చేసుకోవడం ఎంతో గొప్ప విషయమని కలెక్టర్ అభినందించారు. సీసీగా సుదీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడంతో పాటు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు. కాగా విజయేందర్ రెడ్డి సేవలను భవిష్యత్తులో కూడా వినియోగించుకుంటామని ఎమ్మెల్యే అన్నారు. అందరూ చాలా చెప్పారు. ఒకటి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మన ఇండియాలో టాప్ పోస్ట్ ఐఏఎస్. అటువంటి వారి దగ్గర 25 years అసిస్టెంట్గా ఇవి కాకుండా మనకు అవసరాల ప్రకారం ప్రజలకు కానీ కలెక్టర్లకు కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటూ జనరల్గా మరి ఇన్ని సంవత్సరాలు చేసేటంటే జనరల్గా ఐఏఎస్ ఆఫీసర్స్ తొందరగా ఒప్పుకోరు, కొద్దిగా ఉంటే తాగుతుంటారు అంతే. కలెక్టరేట్లో సుదీర్ఘకాలం పాటు వివిధ హోదాలలో ఆయన అందించిన సేవలను సహచర అధికారులు, సిబ్బంది సైతం కొనియాడుతూ శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. కాగా తన ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి విజయేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రమణ్, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు. అంటే ఎప్పుడు గొడవలు కాలేదు, మామూలు గొడవలు అయితే ఎప్పుడు అందరికీ గొడవలు కాలేదు. 25 సంవత్సరాలు అంటే ఒక దేవాలయంలో ప్రవేశించిన దాన్ని కలెక్టర్ క్యాంపస్ ఒక దేవాలయంలో దాంట్లో కూర్చుంటే అది ఏదో పెద్ద ఇది అది అని అన్నారు. కానీ నేను ఒక దేవాలయాన్ని భావించి 25 సంవత్సరాలు కలెక్టర్లు 16 మంది కలెక్టర్ గారు పనిచేసిన అందరితోటి మరి బాగానే పనిచేస్తున్నాం సార్. మీరందరూ ఇంతనే ఆశీర్వదిస్తూ ఇక నా కుటుంబం గురించి చెప్తే ఒక బాబు ఒక పాప, ఇద్దరు చేస్తూనే ఉన్నారు సార్. ఇక మా విఎస్ వాళ్ళు కూడా వచ్చారు. మా ఫాదరు 95 years. ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాలలో మంగళవారం ఘనంగా సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎడపల్లిలో మాధవి పాఠశాలలో ఆవరణలో మధ్యాహ్నం నుండి
పాఠశాల బాలికలు రకరకాల పూలతో బతుకమ్మలను అలంకరించారు. వాటన్నిటినీ ఒకచోట పేర్చి బతుకమ్మ ప్రాముఖ్యతను చాటి చెబుతూ పిల్లలు ఉపాధ్యాయులు ఆడిపాడారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మాధవి సురేష్ గౌడ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి తమ పాఠశాలలో బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్ననాటి నుండి తెలంగాణలో బతుకమ్మ ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాలకు చెందిన తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. బతుకమ్మ పండుగ మరి ఈ బతుకమ్మ పండుగని ఎలాంటి కలుషితం లేకుండా అంటే అన్ని పూలతోటి పూల జాతర అంటారు దీన్ని. అన్ని రకరకాల పూలతోటి అలంకరించి బతుకమ్మని అలంకరించి పిల్లలంతా సంతోషంగా ఆడుకొని చక్కగా వేడుక చేసుకొని తీసుకెళ్ళి చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తామండి. మరి ఈ రకరకాల పూలతోటి సేకరించిన పూలతోటి ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని జిల్లా మలేరియా అధికారి తుకారం రాథోడ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు పదవి విరమణ చెందిన సాధారణ బదిలీలు అయిన ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ ఉద్యోగులకు ఇంటికంటే ఉద్యోగంలోనే ఎక్కువ సమయం గడపడం జరుగుతుంది. నేడు పదవి విరమణ చెందిన ఫార్మసిస్ట్ కృష్ణ దర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనలేని సేవలు అందించి అందరి మన్ననలు పొందిన సాధారణ బదిలీలు అయిన ఉద్యోగులకు పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేయడం జరిగింది. అలాగే వారు పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలు జీవించాలని కోరుతూ వేరే చోటుకు బదిలీపై వెళ్లిన వారు దర్పల్లిలో లాగా అక్కడ కూడా అందరూ ఉద్యోగులతో కలిసిమెలిసి పని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుశాంత్ రెడ్డి, డాక్టర్ స్వాతి, డాక్టర్ మౌనిక, సిబ్బంది హరినాథ్ నెహ్రూ, కృష్ణ, నారాయణ తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని నూతన కూరగాయల మార్కెట్ భవనంలోనే కూరగాయల విక్రయదారులు కూరగాయలు విక్రయించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ల ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో డిపాజిట్ కట్టిన 78 మందికి చైర్పర్సన్, కమిషనర్, స్థానిక కౌన్సిలర్, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో అలాట్మెంట్ కొరకు 78 మందికి లక్కీ డ్రా తీసినట్లు తెలిపారు. ఈ మేరకు లబ్ధిదారుల జాబితా మార్కెట్ నోటీస్ బోర్డులో అతికించనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు తమ పేర్లను సరిచూసుకుని అక్టోబర్ 1 నుండి మార్కెట్ లోపల వారికి కేటాయించిన వారి స్థానాలలో కూరగాయలు విక్రయించాలని, ఎవరు కూడా బయట కూరగాయలు అమ్మరాదని, ఒకవేళ అలా బయట అమ్మినట్లయితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెద్దపల్లి ఎంపీ, బెల్లంపల్లి ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో మార్కెట్ను ప్రారంభించుకున్నామని, ఆగస్టు 15న 156 మంది వ్యాపారస్తులకు 108 స్టాళ్లకు లక్కీ డ్రా తీసినట్లు తెలిపారు. కానీ ఇంకా కొంతమంది అలాట్మెంట్ చేసుకోలేదని 108 మంది లబ్ధిదారులలో 78 మాత్రమే 10,000 రూపాయలు డిపాజిట్ చేశారని, మార్కెట్ ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా వారు మార్కెట్ బయట కూరగాయలు అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే, కలెక్టర్ల ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయంలో డిపాజిట్ కట్టిన 78 మందికి ఇక్కడ దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ ప్రవీణ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో నూతన కూరగాయల మార్కెట్ ఇనాగ్రేషన్ చేయడమైనది. 108 మందిలో 78 కూరగాయల మార్కెట్ లబ్ధిదారులు డిపాజిట్ చేయడమైనది. కానీ వారు ఇంకా బయట అమ్ముకుంటున్నారు. గౌరవ ఎమ్మెల్యే గారి, కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా మున్సిపల్ ఆఫీస్లో గౌరవనీయులైన చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్ గారి, కమిషనర్ గారి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీయడం జరిగింది. రేపటి నుండి అలాట్మెంట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా వారికి అలాట్మెంట్ చేసిన వాటిలో కూరగాయల మార్కెట్లో కూర్చునవలేము. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఈ నెల 3 నుంచి 12 వరకు శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని దేవస్థాన ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ప్రతి సంవత్సరం వైభవంగా నిర్వహించే దేవీ నవరాత్రుల వేడుకలు దేవస్థాన వైదిక కమిటీ సూచనల మేరకు ఈ నెల 3 నుంచి 12 వరకు నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగింది. ఉత్సవ ఆహ్వాన పత్రిక ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకి అందించి ఆహ్వానించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి, దేవస్థాన ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి, వేద పండితులు నవీన్ శర్మ పాల్గొన్నారు. రాష్ట్ర పోటీలకు జిల్లా జట్టు ఎన్నిక గద్వాలలో డిసెంబర్ 2024 6వ తేదీన జరిగే రాష్ట్ర స్థాయి అండర్-14 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టును ఎంపిక చేసినట్లు పీడీ రంగు కృష్ణంరాజు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సారంగపూర్లో ఈరోజు రాష్ట్ర జట్టు ఎంపిక కోసం క్రికెట్ పోటీలను నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఆట ప్రతిభ ద్వారా ఎంపిక జరిగినట్లు నిర్వాహకులు కృష్ణంరాజు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు కె లలిత మాట్లాడుతూ రాష్ట్ర జట్టు ఎంపిక కోసం సారంగపూర్ స్కూల్ను ఎంచుకోవడం మా స్కూల్కే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టీపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సల్ల సత్యనారాయణ, పీడీలు శ్రీధర్, నాగరాజు, విజేష్, ఉపాధ్యాయులు రాధాకృష్ణ, గోపాల్, గంగాధర్, జావేద్లు పాల్గొన్నారు. గ్రామ తాగునీటి సహాయకులకు శిక్షణ తరగతుల సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో రెంజల్, ఎడపల్లి మండలాల మంచినీటి సహాయకులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఈ కార్యక్రమం గత 4 రోజుల నుండి కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల మంచినీటి సహాయకులకు మిషన్ భగీరథ మంచినీటి ప్రాముఖ్యతను వివరించారు. గ్రామాలలో వాటర్ ట్యాంకుల క్లీనింగ్తో పాటు పైపుల లీకేజీలపై అవగాహన కల్పించారు. అలాగే వాటర్లో బ్లీచింగ్ పౌడర్ ఏ విధంగా వాడాలి అనే అంశాన్ని వివరించారు. హ్యాండ్ పంపుల రిపేర్ల గురించి తెలియజేశారు. వాటర్ క్లోరినేషన్తో పాటు పలు అంశాలపై 4 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అందులో పైప్ లైన్ లీకేజ్, జాయింటింగ్, నల్లల ఏర్పాటు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మంచి మార్కులు సాధించిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకట జాదవ్, ఆర్డబ్ల్యూఎస్ డిఈ మున్ని నాయక్, ఏఈ గబ్బర్ సింగ్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఎంపీఓ రఫీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఈ అందరి సహాయకులు, మంచినీటి సహాయకులుగా ఎవరైతే గ్రామ పంచాయతీ వాళ్ళు ఫార్వర్డ్ చేశారో వాళ్లకు ఇవన్నీ నేర్పడానికే ఉందండి. సో దట్ అంటే వాళ్ళకు కెపాసిటీ బిల్డింగ్ కోసం అని చెప్పేసి ఇవన్నీ కూడా బిల్డింగ్లో దాంట్లో భాగంగానే గవర్నమెంట్ వాళ్ళు టేకప్ చేశారు. మేము ఈ మా డిపార్ట్మెంట్ ద్వారా రూరల్ వాటర్ సప్లై ద్వారా మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వీళ్ళందరూ ప్రతి దగ్గర కూడా ఒక 30 నుంచి 40 మంది దాకా వచ్చారు ట్రైనింగ్ ప్రతి సెంటర్లో కూడా. వీళ్ళందరికీ కూడా మేము ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు రేపటి రోజున వీళ్ళు మనకు గ్రామానికి అవసరం వచ్చినప్పుడు మన గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బంది కాకుండా వేరే వాళ్ళు. నగరంలోని దారుగల్లి హై స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని నాందేవాడ దారుగల్లి హై స్కూల్లో ప్రిన్సిపల్ సాయిరెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు అందరం కలిసి బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో సాంప్రదాయ పండుగ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుంచి 9 రోజుల పాటు పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ ఆడపడుచులు వైభవంగా జరుపుకుంటారు. దారుగల్లి హై స్కూల్లో అన్ని మతాల పండుగలు జరుపుకుంటామని తెలిపారు. కుల మతం భేదాలు లేకుండా అన్ని పండుగలు ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బతుకమ్మ పండుగను జరుపుకున్నాము. మన రాష్ట్ర పండుగలే కాకుండా అన్ని పండుగలు దారుగల్లి హై స్కూల్లో జరుపుకుంటాం. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, ప్రసన్న, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని సుభాష్ నగర్లోని హోలీ మేరీ హై స్కూల్లో బతుకమ్మ పండుగ సంబరాలు ప్రిన్సిపల్ రెజీనా హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లోని హోలీ మేరీ హై స్కూల్లో ప్రిన్సిపల్ రెజీనా హెచ్ఎం కవిత ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు సాంప్రదాయ వస్త్రాలు ధరించి తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ సందడి చేశారు. అనంతరం హెచ్ఎం కవిత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది మా పాఠశాలలో విద్యార్థులకు పండుగల విశిష్టత తెలియజేసేందుకు బతుకమ్మ పండుగ నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. 9 రోజులు జరుపుకునే ఈ పండుగను మొదటి రోజు బాలికలతో కలిసి ఉపాధ్యాయునిలు 11 రకాల పూలతో అందంగా పేర్చి రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి కోలాటాలు, చప్పట్లు వేస్తూ బాలికలతో ఉపాధ్యాయునిలు కలిసి సంబరాలను నిర్వహించారు. ఆ తర్వాత మహిళా ఉపాధ్యాయునిలు బతుకమ్మలను ఎత్తుకొని బాలికలతో కలిసి ర్యాలీగా వెళ్లి బస్టాండ్ సమీపంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద మరొకసారి బతుకమ్మ సంబరాలను నిర్వహించడం జరిగింది. అనంతరం నంది టెంపుల్ వద్దకు వెళ్లి చివరిసారిగా బతుకమ్మ సంబరాలను నిర్వహించి బతుకమ్మలకు పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో, సుఖశాంతులతో ఉండాలని మొక్కి బతుకమ్మలను నీటిలో వదిలారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గోగు నర్సారెడ్డి, బిహారీ కృష్ణ, ఆర్ రవికుమార్, ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కపిల హోటల్లో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్పై ఫోటోగ్రాఫర్లకు వీడియోగ్రఫీపై శిక్షణ తరగతులు ఘనంగా నిర్వహించారు.
నగరంలోని హైదరాబాద్ రోడ్లో గల హోటల్ కపిలాలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ వర్క్షాప్పై శిక్షణ తరగతులను నిర్వహించారు. కెనాన్ కంపెనీ వారి EORR 5M2 కొత్తగా లాంచ్ చేసిన కెమెరాపై కెనాన్ కంపెనీ టెక్నికల్ ట్రైనర్ శ్రీ మాథ్యూ క్లాస్ ఇచ్చారు. కెనాన్ కంపెనీ ASM విష్ణు సహకరించారు. ఈ వర్క్షాప్ శివజ్యోతి ఎలక్ట్రానిక్స్, సతీష్ శరత్ సాగర్, వై శ్రీనివాస్, మోహన్, నజీర్ హుస్సేన్, మండల PSTలు, ఫోటో వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. పట్టణ జిల్లా యూనియన్ వారు సహకరించారు. శివజ్యోతి ఎలక్ట్రానిక్స్, కెనాన్ కంపెనీ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నా పేరు శరత్ సాగర్, తెలంగాణ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యుడిని. ఈరోజు నిజామాబాద్ పట్టణంలో కెనాన్ EOS R5 వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అవగాహన కొత్తగా లాంచ్ అయిన కెమెరాతో నిజామాబాద్ పట్టణంలో నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్కి జిల్లా యూనియన్తో పాటు నిజామాబాద్ పట్టణ యూనియన్, అదేవిధంగా శివజ్యోతి ఎలక్ట్రానిక్స్ వారి సౌజన్యంతో కెనాన్ కంపెనీ సపోర్ట్ చేయడం వల్ల ఈ వర్క్షాప్ ఈరోజు నిర్వహించడం జరిగింది. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో మంగళవారం మండల పురుగు మందుల దుకాణాలు బంద్ ఉంచినట్లు యాజమాన్యాలు తెలిపారు. రెంజల్లో ఏవో తీరును నిరసిస్తూ 14 పురుగు మందుల దుకాణాలను మూసివేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. లేని పక్షంలో తమ దుకాణాలు ఎలా నడుస్తాయో చూస్తానని భయభ్రాంతులకు గురి చేసేవాడని ఆరోపించారు. ఒక మండల స్థాయి అధికారి అయ్యుండి డీలర్ల కుటుంబ సభ్యులకు రాత్రి సమయాల్లో ఫోన్లు వేధించేవాడని తెలిపారు. ఈ విషయమై సంబంధిత జిల్లా వ్యవసాయ అధికారితో పాటు ADA, JDAలతో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కార్తీక్, కార్యదర్శి అమీర్ బేగ్, ఉపాధ్యక్షులు సతీష్, జాయింట్ సెక్రటరీ ఆరిఫ్, కోశాధికారి శివకుమార్, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాము. మా ఏవో సార్ వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆయన అరేంజ్మెంట్ మాకు బాగా ఎక్కువైపోతుంది. ఆయన మా నుంచి చాలా గట్టిగా డబ్బులు తీసుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని పేపర్లో రాపియడము, అది చేయడం, ఇది చేయడము, తెల్లారి 50,000 నుంచి ₹1,00,000 డిమాండ్ చేయడము, అవి కూడా గట్టిగా ఇవ్వాలా, డబ్బులు ముందు రోజు ఇవ్వాలా, తర్వాత 5 రోజుల తర్వాత ఇవ్వాలా, ఏదైనా అడిగితే కూడా నో రెస్పాన్స్. ప్రతి దానికి మాకు అరేంజ్మెంట్ చేస్తున్నాడు. దసరా బతుకమ్మ పండుగలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానీరెడ్డి తెలిపారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు 482 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. నిజామాబాద్ నుంచి జేబీఎస్ నుంచి నిజామాబాద్కు ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. అలాగే రీజియన్ పరిధిలోని 6 డిపోలైన నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, కామారెడ్డి, బోధన్, ఆర్మూర్, బాన్స్వాడల నుంచి జేబీఎస్కు బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇతర ప్రధాన రూట్లలో సర్వీసులు నడుస్తాయన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం www.tsrtconline.in వెబ్సైట్ను సంప్రదించవచ్చన్నారు. ప్రయాణికులు ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సాంప్రదాయాలు దుస్తులు ధరించి రంగురంగుల పూలతో బతుకమ్మలు పేర్చి పాఠశాలలో బతుకమ్మ ఆటను ఆడారు. విద్యార్థులకు తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ విశిష్టత తెలపడానికి తమ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ అంబిక తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆర్మూర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా ఆర్మూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా కన్వీనర్లను నియమించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ బీజేపీ అభ్యర్థిని గెలిపించేందుకు కృషి చేయాలని తెలిపారు. నవంబర్ 2021 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేయించుకోవాలని, 6వ తేదీ తర్వాత ఓటరు నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. అనంతరం మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేపీ నాయకులు ఆర్మూర్ అసెంబ్లీ పట్టభద్రుల ఎన్నికల కన్వీనర్గా ఎన్నికైన జెస్సు అనిల్ కుమార్ను షాల్వాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాషెట్టి రాజ్ కుమార్, పులి యుగంధర్ తదితరులు ఉన్నారు. మనమే మిగతా వాళ్ళకు ఆదర్శం కాబట్టి ఖచ్చితంగా ఈ ఓటు నమోదు చేసుకోవాలి. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు 18 ఫామ్ను నింపాలి. ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు 19 ఫామ్ను నింపాలి. లేదు అన్నట్లయితే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. లేదు 6వ తేదీ తర్వాత
మేమే ఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లను నింపి కూడా ఆ ఫామ్లో ఖచ్చితంగా మీరు చదివినటువంటి డిగ్రీ సర్టిఫికేట్ యొక్క జిరాక్స్ కాపీ పైన అటాస్టేషన్ గ్రీన్ సంతకం పెట్టించాలి, ఫోటో అటాచ్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా పెట్టి మాకు ఇచ్చినట్లయితే మేము సంబంధిత అధికారులకు ఇచ్చి మీ యొక్క ఓటు నమోదులు చేస్తాం. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లిలో గల నలంద హై స్కూల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పాఠశాల విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆటను ఉత్సాహంగా ఆడారు. ఉపాధ్యాయుల విద్యార్థులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటను ఆడి బతుకమ్మను నిమజ్జనం చేశారు. ఎఫ్ఏటీలో మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు. పాఠశాల యాజమాన్యం సాగర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నలంద పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం సరస్వతి కాలనీలో షిరిడి సాయి భజన మండలి వారిచే భజన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ భజన కార్యక్రమం విజయవంతం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొత్తపల్లి మండలం సీతారాంపూర్ కాలనీలో ఆర్బీవీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి విచ్చేస్తున్న కుల బాంధవులందరికీ స్వాగతం సుస్వాగతం. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ న్యూడా చైర్మన్ సన్మానం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కొన్ని జిల్లాల నుంచి వచ్చి ఈ నరేందర్ రెడ్డి సన్మానం ఈనాటి కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది. నేడు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో ఇంటర్నేషనల్ డే ఫర్ ఓల్డర్ పర్సన్స్ సందర్భంగా న్యాయ చైతన్య సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ అయిన CHVRR వరప్రసాద్ హాజరై మాట్లాడుతూ భారతదేశంలో దాదాపు 40% వృద్ధులు ఉన్నారు. ఎంతో మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో వేస్తున్నారు. ఇది బాధాకరమన్నారు. అలాగే సీనియర్ సిటిజన్స్ ACT గురించి వివరించారు. అలాగే సీనియర్ సిటిజన్స్ యాక్ట్ గురించి వివరించారు. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఆర్డీఓ ఆఫీసులో కూడా దరఖాస్తు ఇవ్వవచ్చు. ఆర్డీఓ ద్వారా కూడా పిల్లలకు నోటీసులు పంపించి మెయింటెనెన్స్ కూడా వృద్ధ తల్లిదండ్రులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జ్ సెక్రటరీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ టి నాగరాణి, జూనియర్ సివిల్ జడ్జ్ కె సుధాకర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, సీనియర్ న్యాయవాదులు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సూపరింటెండెంట్ చంద్రసేన్ రెడ్డి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది, న్యాయశాఖ అధికారులు పాల్గొన్నారు. స్కూల్ విద్యార్థులు దసరా ప్రాముఖ్యతను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టారు. దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా 9 అవతారంలో విద్యార్థులు వివిధ దేవతల అవతారాలలో అలరించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ అప్పారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన బతుకమ్మ పండుగ అని, పండుగ ప్రాముఖ్యతను విద్యార్థులు బాల్యం నుంచే విద్యార్థులకు గుర్తుండిపోయే విధంగా బతుకమ్మ వేడుకలను చేశామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో డాక్టరేట్ అందుకున్న ప్రముఖ నృత్య కళాకారులు బాషెట్టి మృణాలిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ గ్రీన్ అధ్యక్షుడు పోల్కం వేణు మాట్లాడుతూ నటరాజ నృత్యానికేతన్ ద్వారా ఎంతో మందికి నాట్యాన్ని నేర్పించడంతో పాటు విదేశాల్లో ప్రదర్శనలు చేస్తూ ఎంతో మంది కళాకారులను తీర్చిదిద్దిన ఘనత మృణాలినికి దక్కుతోందని, ఆమెకు డాక్టరేట్ రావడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోనల్ చైర్మన్ చేపూర్ గణేష్, లయన్స్ గ్రీన్ కార్యదర్శి సంతోష్, అశోక్, రామకృష్ణ తదితరులు ఉన్నారు. కావచ్చు, శ్రీకాళహస్తి కావచ్చు, ఇంకా పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో, గోల్డెన్ టెంపుల్ కావచ్చు, అక్కడ కూడా నేను కొన్ని ప్రోగ్రామ్స్ చూసిన, మేడం చేసిన ప్రోగ్రామ్స్ కొన్ని విన్నాను. మరి బహుశా ఇంటర్నేషనల్ కూడా వెళ్ళేది కావచ్చు, ఇంటర్నేషనల్ కూడా వేసేది కావచ్చు. అంటే మా రిలేషన్ కానీ మా పాప కూడా నేర్పించడం జరిగింది. మరి మేడం గుర్తుంచుకున్నారు, గుర్తుంచుకోలేదు పిల్లలని. అంటే ఎంతో దాదాపు 100 మందిని వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఈ తల్లిని మంచిగా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. జీపీఎస్ కోటగల్లి పాఠశాలలో ఈ నెల 1వ తేదీన మంగళవారం పాఠశాల పనిదినం చివరి రోజు అయిన మంగళవారం విద్యార్థులు, విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా విద్యార్థినులు బతుకమ్మ పాటలపై చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు రామచందర్ గైక్వాడ్, ఉపాధ్యాయులు దయానంద్, సుజాత, సరిత, మమత, స్రవంతి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీఆర్ఎస్ నేతలు తమ ఆస్తులను కాపాడుకునేందుకే హైడ్రాను అడ్డుకుంటున్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆగ్రహం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అస్వస్థత. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిక. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ మహిళల పట్ల అత్యున్నతమైన ఆలోచనతో ఉన్నారు. గాంధీ భవన్లో ఇందిరా ఫెలోషిప్ ఫర్ ఉమెన్ వారి ఆధ్వర్యంలో శక్తి అభియాన్ పోస్టర్ ఆవిష్కరణలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. హైడ్రా విషయంలో పేదల పక్షాన నిలిచిన హైకోర్టుకు ధన్యవాదాలు. మీడియాతో బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. తెలంగాణ సాంప్రదాయానికి ప్రతిబింబం బతుకమ్మ. నిజామాబాద్ జిల్లాలో పలు పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు. కామారెడ్డిలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పర్యటన. బస్టాండ్ పరిసరాలు శుభ్రం చేసిన మంత్రి. బతుకమ్మ దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులో ఏర్పాటు. నిజామాబాద్ నుంచి 15 నిమిషాలకు ఆర్టీసీ బస్సు ఏర్పాటు. ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి వెల్లడి. బోధన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. వరి సోయా పంటల పరిశీలన. వృద్ధుల సంరక్షణ కోసం పాటుపడుతున్నది రోటరీ క్లబ్. నగరంలోని బోర్గాంపి వృద్ధుల శరణాలయంలో వృద్ధుల దినోత్సవంలో క్లబ్ అధ్యక్షుడు బీరెల్లి విజయరావు. మనం చేసే పనులే రేపటి రోజు మనకు ఎదురవుతాయి. వృద్ధుల దినోత్సవం సందర్భంగా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో జిల్లా జడ్జి సునీత కుంచాల. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల విద్యార్థుల ఎంపిక. విద్యార్థులను అభినందించిన స్కూల్ యాజమాన్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.